అదేదో వేరే స్టేట్స్ నుంచి వచ్చి కర్ణాటక లేకపోతే తమిళనాడు అటు నుంచి కర్ణాటక వచ్చిన- మాకు చాలా నియర్ 100 kilometers. ఓకే ఓకే. వెళ్ళిపోయి అలా అలా ట్రిప్ రౌండ్ వేసుకొని వచ్చేస్తాం వెళ్ళినప్పుడు. మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అదంతా ఎలా నడుస్తుంది? డిగ్రీ అండి, అది అంత ఎడ్యుకేషన్ మనం చాలా దూరం ఉన్నాంలేండి. అర్పిత అనే పర్సన్ ఒక మూవీ వల్ల లేకపోతే ఒక క్యారెక్టర్ వల్ల ఫేమ్ లోకి రాలేదు. ఒక వంశీ ఫామ్ అనే వీడియోస్ వల్ల అర్పిత లోహి అనే ఆ నేమ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. అది వంశీ ఫామ్ లో చాలా ఇష్యూస్ జరిగినాయి అనేసి చాలా మంది చెప్పారు, కానీ మీరు అందులో చేశారు. అది ఎంతవరకు నిజం, అబద్ధమా నిజమా? అది నేను అబద్ధము ఎందుకు చెప్పాలండి, అసలు నిజం ఉన్నది నేను నిజమే చెప్పాను. నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ కూడా నన్ను పిలిచారు, సేమ్ యాజ్ ఇట్ ఆఫ్ మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. ఉన్నది లేని దాన్ని చెప్పడం అనేది చాలా రాంగ్. అక్కడ ఏమైతే జరుగుతుందో అదే నేను చెప్తాను అనమాట. సో నేను అంతవరకే చూసుకుంటాను. నా వర్క్ ఏది ఉన్నా కూడా వెళ్తా, నా వర్క్ చూసుకుంటా వస్తా. నాకైతే ఏం నెగిటివ్ ఏం లేదు. కానీ వంశీ వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఓన్లీ అమ్మాయిలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు డివర్స్ కూడా అయిపోయారు ఆల్మోస్ట్. కానీ అందరు ఏమనుకుంటున్నారు, వంశీ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్లే వీళ్ళిద్దరు డివోర్స్ అయ్యారు అనేసి చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. అంటే మీరు దగ్గర నుంచి చూసారు కదా, ఆల్మోస్ట్ వంశీ గారిని చూసుంటారు. లేకపోతే నాకేం కనిపించలేదండి అలాంటి విషయం. సో ఉన్న వరకు నార్మల్ గా నా వర్క్ చేసుకున్నా, యాజ్ ఎ ఫ్రెండ్ వర్క్ చేసే వచ్చా అంతే. మీకు కొన్ని మూవీస్ రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటారు, అరే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినట్టయితే బాగుండేది, ఈ క్యారెక్టర్ నేను దుమ్ము దులిపేస్తా. అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేయాలి అనుకుని చేద్దాం అనుకున్న క్యారెక్టర్స్? కొంతమందిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అనుకున్నవి ఏమన్నా? అలా ఏం అనుకోలేదు, వస్తే చేయడం అంతే. మూవీస్ చూస్తారా అసలు? మరి ఈ మూవీ చూసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీ మూవీ ఉంది, ఈ బేబీ మూవీలో ఈ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నాకు వచ్చినట్టయితే బాగుండేది బాగుంటుంది, బట్ మన వరకు రావాలి కదండి. సో మనం ట్రై చేస్తున్నాము, సో ఏదో ఒక రోజు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ అనే కాదు, లీడ్ కూడా నేను ట్రై చేస్తున్నాను కదా, సో నేను కంపల్సరీ నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు ఒక బాలరాజు మూవీలో చేసిన క్యారెక్టర్ అది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా మంది ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకోరు, కానీ మీరు ఆ క్యారెక్టర్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే అది లైక్ చూసే విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటారండి మూవీ. అది వల్గరా ఇంకొకటి అనే కదా, అది ఒక అబ్బాయి ఒక సోషల్ మీడియా ఏమి తెలీదు ఆ అబ్బాయికి, ఒక ఆవులు మేపుకునే ఒక విలేజ్ గాయ్ అనమాట కంప్లీట్లీ. సో తను పెళ్లి చేసుకునేది కొంచెం నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. సో ఎవరో ఫ్రెండ్స్ వల్ల ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది వీడియోస్ అది చూడడం వల్ల వాళ్ళ వైఫ్ ని హెరాస్ చేయడం, ఆ దీంట్లో వెళ్ళి ఇది తన్ని డిస్టర్బ్ చేస్తారు, అంతేగాని అక్కడ వల్గరిటీ అలా ఏం నేను చూడలేదు. యాజ్ యాక్షన్ చూసాను. అండ్ అదే మూవీ ఇంకొక వేరే వాళ్ళ మృగం ఉంది, సో యాజ్ యాక్టర్ గా నేను యాక్షన్ ఏది చేయాలో అది చేస్తాను, అంతేగాని మృగం కూడా అలాంటిది. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదండి, అదొకటే వల్గర్ అని ఏమి ఉండదు. సో తీసుకునే విధానం బట్టి ఉంటది అంతే. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆ మూవీనే చూస్తారు, మీరు చేసిన మూవీస్ ఏమి చూడరు, ఒక బాలరాజ్ అనే మూవీనే చూస్తారు. చూసి నీకు సేమ్ క్యారెక్టరే ఇస్తాను, ఇంకా దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇది ఉంటది చేస్తారా అంటే మీరు చేస్తారా? దానికి అది డెప్త్ ఉంటే చేస్తాను, ఆ స్టోరీ వింటాను ఫస్ట్. ఆ స్టోరీ ఏంటి, కంటెంట్ లేకున్నా ఇది మనం షో చేయాలంటే చేయలేము కదా. సో డిపెండ్స్ ఆన్, నేను కంటెంట్ వింటా, అది బాగుంటుంది అని అనుకుంటే చేస్తాను, ఆర్ఎల్స్ లో అయితే. ప్రెజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఒకటే చేస్తాను. ఏం ప్రాజెక్ట్ అది చెప్పొచ్చా? నేమ్ ఇంకా ఏం అనుకోలేదు, బట్ బెస్ట్ ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకో బెస్ట్ గానే ఉంది. ఫుల్ లెంత్ రోలా లేకపోతే అది హీరో హీరోయిన్ హీరోయిన్ ఉంటారా అందరూ మూవీలో? హీరో హీరోయిన్ లేదు, ఆ హీరో నేమ్ చెప్తారా? నేమ్ చెప్తాను, వంశీ. నాట్ ఆర్గానిక్ ఫార్మ్స్ వంశీ కాదు, తన పేరు కూడా వంశీ ఆకుల అని చెప్పి. అంటే న్యూ కాస్టింగ్ ఆల్రెడీ ఒక మూవీ చేశారు తను, బట్ ఇది తను చేస్తున్నారు మళ్ళీ సెకండ్. అర్పిత ఓన్లీ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుంది, మిగిలిన క్యారెక్టర్స్ చేయదు అనే వాళ్ళకి మీ సమాధానం? అది నేను చెప్పానండి, వాళ్ళు అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు, బట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు, ఓకే ఈ క్యారెక్టర్ లో చూడాలి, ఈ క్యారెక్టర్ లో చూడాలి. నేను అన్ని రోల్స్ ప్లే చేసి అన్ని క్యారెక్టర్స్ ప్లే చేయాలని అనుకుంటాను. సో ఒక మూవీలో బోల్డ్ ఉంటది, ఇంకో మూవీలో సాడ్ ఉంటది, ఇంకొక మూవీలో న్యాచురల్ ఉంటది. సో అన్ని కంటెంట్ చేస్తాం. మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆల్మోస్ట్ మీరు మోడల్, నేను కాదనట్లేదు, చూస్తే ఎక్కువ బోల్డే ఉంటది. బోల్డ్ అంటే మరీ వల్గారిటీ ఉండదు,
ఓకే, ఒక పద్ధతిగా చూసేలాగే ఉంటది ప్రొఫైల్. అంటే మీరు రెడీ కావాలని చేస్తారా, ఫాలోవర్స్ కోసమా, లేకపోతే ఛాన్సెస్ కోసమా? నేను చేయలేదు. మీరు చాలా చోట్ల చెప్పారు నేను అసలు రెడీనే అవ్వను, ఎలా పడితే అలా. జస్ట్ మీరు రెడీ అవ్వకుండా ఎలా పడితే అలా పెడితేనే మీకు 2 lakhs ఉన్నారంటే, జస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద పెడితే మీకు మంచి క్యారెక్టర్స్ అవన్నీ వస్తాయి కదా, ఎందుకు చేయట్లేదు మరి మీరు? చేస్తా, బట్ నాట్ ఇన్స్టాగ్రామ్. ఒక మూవీ, ఏదైనా మంచి మూవీ వచ్చినప్పుడే మనం బయటికి వస్తాం. ఒక మంచి మూవీ రావాలి అన్నా గానీ ఫస్ట్ మన ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియా నుంచే చూస్ చేసుకుంటున్నారు కదా ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరైనా బోల్డ్ క్యారెక్టర్ ఇవ్వాలనేసి అనుకుంటారు. ఒకవేళ బోల్డ్ క్యారెక్టరే వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటే నేను అది నాకు సూటబుల్ అవుతుంది అంటే నేను చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు, చేస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. వితౌట్ అల్లు అర్జున్ చెప్పండి. అలా ఏం లేదు, ఫ్యూచర్ లో హస్బెండ్ నా హీరో. అల్లు అర్జున్ ఫ్యూచర్ లో వచ్చే హస్బెండ్ హీరోగా ఫీల్ అవుతాను. ఓకే, ఈ ఇండస్ట్రీలో ఎవరు ఇంకా లేరు ఆఫ్టర్ అల్లు అర్జున్ అంటే? అలా ఏం లేదు, అందరూ బాగుంటారు, అలా ఏం లేదు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాగైతే చెప్తున్నారో ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మహేష్ అలా బాబు. ఏం లేదండి నాకైతే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు అల్లు అర్జున్ కి మ్యారేజ్ అవ్వలేదు, మీ దగ్గరికి వచ్చి అంత వద్దు అర్పిత అలా సరదాగా డేట్ కి వెళ్దామా అంటే మీరేం చెప్తారు? కాందని గురించి కాందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఓకే, మ్యారేజ్ అవ్వలేదు అల్లు అర్జున్ కి, అల్లు అర్జున్ మీద లేకపోతే మీరు అల్లు అర్జున్ అడగడము ఇలా జరిగితే ఏమవుతుంది? వెళ్తారా? వెళ్తా కదండి. వెళ్తారా? మేబీ అది రాసి పెట్టుంటే ఎవరు ఏం చేయలేము కదండి. ఈ రోజు ఇక్కడ కూర్చున్నా, రేపు పొద్దున ఇంకొక షాప్ కి వెళ్ళి నేను ఓనర్ అని రాసి పెట్టుంటే అయిపోతాను. అవ్వంది మన తలరాతలో లేనిది మనం తీసుకోలేము. మన తలరాతలో ఉంటే ఎంత కష్టమైనా, ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత సాడ్ ఫేస్ చేసినా కూడా ఒక రోజు అనేది రీచ్ అవుతాం. అదైతే కాన్ఫిడెన్స్. కాసేపు మూవీస్ ఇవన్నీ పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ కి వెళ్దాం కాసేపు. మీరు ప్రాపర్ ఎక్కడ అన్నారు? మదనపల్లిలో పుట్టి అక్కడ నుంచి అలా కర్ణాటక మొత్తం తిరుక్కుంటూ వచ్చేసరికి ఇప్పటిదాకా వచ్చారు. అది ఎలా ఉంటుంది మీకు వన్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అవ్వకపోతే వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అరే ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్ కి అనేసి ఏమన్నా అనిపిస్తుందా? ఉంటదండి. ఇప్పుడు నేను ఒక 5-6 years గా నేను ఫేస్ చేస్తున్నా. నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, రిలేటివ్స్ థింక్ చేసే వాళ్ళు తిని ఏం చేస్తుంది. నేను ఒక విలేజ్ నుంచి వచ్చి, అక్కడ మదనపల్లి అనేది నార్మల్ టౌన్, అక్కడ నుంచి వచ్చి ఈ రోజు ఒక నోన్ పర్సన్ గా ఒక ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, ఒక మోడల్ యాక్టర్ గా నేను చేస్తున్నాను. అది అయితే నేను చాలా హ్యాపీ అనమాట. ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే గన ఏదైనా సాడ్ ఫేస్ చేసి ఉంటాం, ఓకే దానికన్నా ఇంకా ఇప్పుడు నేను బెటర్ ఉన్నానని ఫీల్ అవుతా. సో ఐఎమ్ హ్యాపీ. సాడ్ అంటే ఒకటి అడుగుదాలి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా లవ్ ప్రాబ్లం ఫేస్ చేయడము? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లవ్ అనేది వేస్ట్ అండి. ఎందుకు వేస్ట్ అంటే ఏదైనా దెబ్బ తగిలిందా? అలా ఏం లేదు, కానీ వచ్చే టైంలో వస్తుంది లవ్ అనేది. నాకు ఇప్పుడైతే అంత నీడ్ లేదు కాబట్టి నేను అంత చూసి. నేను విన్నది ఏంటంటే అర్పిత లైఫ్ లోకి ఒక పర్సన్ వచ్చి నేను నిన్ను బాగా సపోర్ట్ చేస్తాను అని నమ్మించి బాగా మోసం చేశాడు అంటే అనేసి నేను విన్నాను. చాలా మంది చెప్పారు, అది నిజమా అబద్ధమా? మనం నమ్మిన వాళ్ళని మోసం చేస్తే దేవుడు అనేవాడు ఉంటాడు కదండి. దేవుడు అనే వాళ్ళు ఉంటారు, కాదంటలేదు. ఇంతకీ మోసం చేశారా లేదా? మోసం ఇంకేమో నేను మోసం అని ఫీల్ అవ్వను. నేను ట్రస్ట్ చేశాను పర్సన్స్ ని, వాళ్ళు కరెక్ట్ గా ఓకే. ఒక అమ్మాయి ట్రస్ట్ చేస్తే మనం కరెక్ట్ గా అది లవ్ కాదు, ఏం కాదు, ఒక లైక్ బాండింగ్ ని మనం ట్రస్ట్ చేసి మూవ్ ఆన్ అయినప్పుడు వాళ్ళు కూడా అదే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటది అనుకుంటా. ఏదో నెగటివ్ తీసుకొని రాంగ్ అని పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు. అంత దూరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను? నేను చెప్తున్నాను అంత దూరం రాలేదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ని మీరు నమ్మారు, ఆ పర్సన్ కూడా మిమ్మల్ని నమ్మాలా నమ్మకూడదా అనేది నమ్మడం అంతా ఉంటదండి. అసలు ఇలా ఇంకా ఏంటి, పాలల్లో విషం వేసినా కూడా తెలుసుకోలేరో ఏమో ఉంటది కదండి. వైట్ మిల్క్ లానే అలానే పోర్ట్రేట్ చేస్తారు ఏదున్నా. వన్స్ అది నెగిటివ్ ఎప్పుడవుతుంది అంటే మనం ఏదైనా ఆపోజిట్ ఉన్నప్పుడు వాళ్ళలో బయటికి వస్తాయి నిజాలు. అదైతే నమ్ముతానండి. ఎప్పుడు మనం పాజిటివ్ చూపించొద్దు, మన నుంచి నెగిటివ్ చూపించాలి, వాళ్ళ నుంచి పాజిటివ్ మనం అప్పుడు కనుక్కుంటాం పాజిటివ్ నెగిటివ్ పర్సన్ అని.
మీరు ఇది జరిగిన తర్వాత లైఫ్ లో ఏం నేర్చుకున్నారు మరి? ఎవరిని నమ్మను ఎవరిని ఇప్పటిదాకా? ఇప్పటిదాకా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా? ప్రపోజల్స్ వస్తాయి కదా, నేను ఎవరిని ట్రస్ట్, నాకు అంటే ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పబ్ కి వెళ్ళిన ఫ్రెండ్స్ అవుతారు, బయట ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఆ ప్రపోజల్ లవ్ జర్నీ అనేది నాకు నచ్చదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లైక్ ఏమో అంత లాస్ట్ వరకు ఎవరు ఉండరు, దానికోసం లవ్ అని పేరు పెట్టి ట్రావెల్ చేయడం కరెక్ట్ గా. లవ్ అని ఎవరైనా మనకి ట్రూగా లవ్ చేస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకొని నా స్టేజ్ వరకు వచ్చి ఓకే నేను నిన్ను ఇష్టపడుతున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని పర్సన్ వస్తే ఐ విల్ మ్యారీ. డెఫినెట్ గా. సరే, ఎవరైనా ఉంటే పాపం ఇలా అర్పిత అని చూసుకునే అంటే ఊరికే పేరు పెట్టొద్దని చెప్తాను. నాతో నేను ప్రపోజ్ చేస్తే నీకు ఇష్టమా, లేదంటే నాతో లవ్ ట్రావెల్ చేస్తావా, అది అంత ఫన్ కామెడీ టైం పాస్. ఓకే. నాకున్న ఫ్రెండ్స్, నాకు ఉన్న 2-3 ఫ్రెండ్స్ చాలా ట్రస్టెడ్ ఫ్రెండ్. ఈవెన్ నేను ఎంత తిట్టినా ఎంత ఇది చేసినా కూడా ఆ పర్సన్ మళ్ళీ పాజిటివ్ గా తీసుకొని ఓకే ఆ అమ్మాయి మంచి అమ్మాయి అని ఉంటది కదా వాళ్ళకి. నేను ఎంత ఇండస్ట్రీలో ఉన్నా, ఎంత పబ్కి వెళ్ళినా, ఎంత తిరిగినా కూడా సో ఆ పాజిటివ్నెస్ నేను నమ్మిన పర్సన్ నాకు ఇస్తున్నారంటే అది ఫైన్ అన్నమాట. నమ్మిన వాళ్ళు కూడా మళ్ళీ అది నెగిటివ్ గా తీసుకుంటే కూడా ఇట్స్ ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.